హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ ఆలూ కట్లెట్. బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే స్నాక్ రెసిపీ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో మీరు పొటాటో కట్లెట్ని ట్రై చేసి చూశారు అంటే అస్సలు వదిలిపెట్టరు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక 5 పొటాటోస్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. మీరు కనుక ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నట్లు అయితే ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న పొటాటోస్ని పీల్అవుట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ని చేత్తో చేసుకోవచ్చు, లేకపోతే తురుముకోవచ్చు కూడా. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోస్లో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక 2 ఆనియన్స్, పెద్ద ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసి ఉంచుకున్న గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పొటాటో మిక్సర్ మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్న్ స్టార్చ్ స్లర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో అప్రాక్సిమేట్గా ఒక 50 గ్రామ్స్ కార్న్ ఫ్లోర్ని తీసుకొని అందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని చేర్చుకుంటూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకున్న మ్యాష్డ్ పొటాటోలోంచి కొంచెం క్వాంటిటీని తీసుకుంటూ ఈ విధంగా కట్లెట్స్ షేప్లోకి చేసుకోవాలి. తర్వాత వీటిని కార్న్ స్టార్చ్ స్లర్రీలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. మీకు బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్లో లేకపోతే ఆ క్రిస్పీనెస్ రావటం కోసం కార్న్ఫ్లేక్స్ కానీ, బొంబాయి రవ్వ కానీ, సేమియా కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు కావాల్సినన్ని కట్లెట్స్ని చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో రెడీ చేసి పక్కన పెట్టుకున్న కట్లెట్స్ని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగున్నాయి కదా అని ఫ్రీక్వెంట్గా ప్రిపేర్ చేయకండి. డీప్ ఫ్రై స్నాక్ రెసిపీ కదా, అప్పుడప్పుడు తినడానికి ప్రిఫర్ చేయండి. అదే మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ కానీ ఉందనుకోండి, ఆయిల్ లేకుండానే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. అండ్ ఫైనల్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అంటే మనకి కావాల్సిన ఆలూ కట్లెట్స్ రెడీ అయిపోయినట్లే. వీటిని వేడిగా సర్వ్ చేసుకున్నాము అంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తాము. రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.